హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒకే పిండితో రకరకాలుగా టిఫిన్లని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఈ ఒక్క పిండి వేసి పెట్టుకుంటే చాలండి, మనకి ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ని రెడీ చేసుకోవచ్చు. ఈ ఒక్క పిండి ఉంటే చాలండి, మనం దోశలను వేసుకోవచ్చు, ఇడ్లీని వేసుకోవచ్చు, ఆనియన్ దోశ వేసుకోవచ్చు, ఎగ్ దోశ, మసాలా దోశ, పొంగనాలు, ఇలా ఎలాంటి టిఫిన్ అయినా క్షణాల్లో రెడీ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలోకి 2 కప్పుల వరకు దోసల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవాలి. ఈ దోసల బియ్యం ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయండి. ఒకవేళ మీకు దోసల బియ్యం కనుక దొరకపోయినట్లయితే రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చండి. బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ని వేసుకొని ఈ బియ్యాన్ని 5 నుండి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల బియ్యానికి 1 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వలన ఇడ్లీలు, పొంగనాలు చాలా బాగా వస్తాయండి. అందుకని ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు ఇడ్లీ రైస్ని వేసుకోవాలి. ఇడ్లీ రైస్ అనేవి కొద్దిగా లావుగా ఉండి చిన్న చిన్నగా ఉంటాయండి. ఇవి లేనివారు రైస్ని 2.5 కప్పుల వరకు వేసుకోండి, సరిపోతుంది. కానీ ఇడ్లీ రైస్ ఉన్నవాళ్ళు వాటినే వేసుకోండి. వీటిని వేసుకోవడం వలన మనకి పిండి అనేది చాలా బాగా పులుస్తుందండి. ఇడ్లీ రైస్ని 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఏమేమి వేసామో ఒకసారి చెప్తాను చూడండి. 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు ఇడ్లీ రైస్ని వేసామండి. ఇప్పుడు చివరిగా 1 స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. తర్వాత వీటన్నింటినీ శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ని వేసుకొని వీటన్నింటినీ 5 నుండి 6 గంటలు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత బియ్యం, పప్పులు అన్నీ నానిపోయాయి చూడండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా నానబెట్టుకున్న మినపప్పు, అటుకులు, సగ్గుబియ్యము, ఇడ్లీ బియ్యము ఉన్నాయి కదండి, వీటిని వేసేసుకోండి. తర్వాత తగినన్ని వాటర్ని వేసుకొని ఈ పిండిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా టచ్ చేశారంటే ఎక్కడా కూడా బరకగా తగలకూడదండి, చాలా మెత్తగా ఉండాలి పిండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పుల్ని కూడా గ్రైండ్ చేసుకుని ఆ పిండిని కూడా ఇదే గిన్నెలో వేసేసుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకోండి. వేసుకొని ఈ బియ్యంలో అవసరమైనన్ని నీళ్ళని వేసుకొని ఈ పిండిని మాత్రం కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోండి. ఇలా రవ్వ వేసి గ్రైండ్ చేయడం వలన ఇడ్లీ అనేవి రవ్వగా చాలా బాగా వస్తాయండి. దోశలు కూడా క్రిస్పీగా భలే వస్తాయండి. అందుకని ఈ పిండిని లైట్గా బరకగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. చేత్తో పట్టుకుంటే పిండి అనేది ఇలా రవ్వగా తగలాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇందాక మనం పప్పుల్ని గ్రైండ్ చేసుకుని వేసుకున్నాం కదా, ఇదే పిండిలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ పిండి అంతా చక్కగా కలిసేట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసి ఈ పిండిని 8 నుండి 10 గంటలు పులియ పెట్టాలి. పిండిని నేను నైట్ వేసేసుకున్నానండి. ఉదయానికి బాగా పులిసింది పిండి. చూసారు కదా పిండి అనేది ఎంత బాగా పులిసిందో. ఇలా చక్కగా పిండిని నెమ్మదిగా కలుపుకొని దీనిలో నుంచి కొంచెం పిండిని వేరొక గిన్నెలో వేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను.
ఫస్ట్ డేనే ఇడ్లీని వేసుకోవడం మంచిదండి. మనకి రోజులు గడిచే కొద్దీ పిండి అనేది ఎక్కువగా పులుస్తుంది. ఫస్ట్ ఇడ్లీని వేసుకొని ఇంకా తర్వాత మనకు నచ్చిన టిఫిన్లని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి. ఇడ్లీకి పిండి కనుక ఎక్కువ పులిస్తే ఇడ్లీ చాలా పుల్లగా వస్తాయండి. అందుకని ఇడ్లీని ముందే వేసుకోవడం మంచిదండి. అందుకని నేను ఇడ్లీని వేసుకుంటున్నాను. ఇడ్లీ వేసుకోవడానికి కావాల్సినంత పిండిని గిన్నెలో వేసుకోండి. వేసుకొని మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకోండి. అలాగే సాల్ట్ని కూడా వేసుకొని పిండిని కలుపుకోండి. పిండిని కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకొని దానిలో 1.5 గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోండి. తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ని హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఈ నీళ్ళు మరిగే లోపల ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్ల పైన ఆయిల్ని గ్రీస్ చేసుకోండి. ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత పిండిని వేసేసుకోండి. పిండిని ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకున్న తర్వాత ఈ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోండి. తర్వాత ఇడ్లీ పాత్రకి మూత పెట్టేసుకొని ఇడ్లీలని 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మీ చేతిని తడి చేసుకొని ఇడ్లీలని ఇలా టచ్ చేశారంటే మీ చేతికి పిండేమీ అంటుకోలేదు అంటే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్లండి. తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లని పక్కన పెట్టేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. వెంటనే కనుక ఇడ్లీలను తీసేస్తే అవి విరిగిపోయినట్లు వస్తాయండి. 5 నిమిషాల తర్వాత ఇలా స్పూన్ని తడి చేసుకొని ఇడ్లీ ప్లేట్ల నుండి ఇడ్లీని తీసేసుకోండి. చూసారు కదా ఇడ్లీ రవ్వ వేసినట్లు ఎంత బాగా వచ్చాయో చూస్తేనే అర్థమవుతుంది కదా. చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీలని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చండి. మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఇదే పిండితో దోశలను కూడా వేసి చూపిస్తానండి. ఒక గిన్నెలో ఇదే పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని వేసుకొని 1 స్పూన్ బొంబాయి రవ్వ, 1/2 స్పూను చక్కెరని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలండి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని చల్లుకోండి. ఇలా వాటర్ని చల్లుకోవడం వలన దోశ వేసుకున్నప్పుడు దోశ అనేది ఈవెన్గా కాలుతుందండి. తర్వాత వాటర్ని టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచేసేయాలి. తర్వాత ఈ విధంగా దోశల్ని వేసేసుకోవడమేనండి. దోశకి మంట పూర్తిగా తగలకపోతే ఇలా ప్యాన్ని చుట్టూ తిప్పుతూ దోశని కాల్చుకోండి. దోశ కొద్దిగా కాలిన తర్వాత దోశ పైన కొంచెం ఆయిల్ని వేసుకొని దోశని 2 వైపులా కాల్చుకోవాలండి. దోశని ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చూసారు కదండి దోశల్ని ఎలా వేసుకోవాలో. ఈ దోశలు పల్లీ చట్నీతో చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇదే పిండితో పొంగనాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం పిండిని తీసుకొని దానిలోకి రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఈ పిండిలోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొద్దిగా అల్లం, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర, కొన్ని టమాటా ముక్కల్ని వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత పొంగనాల ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఈ పొంగనాల ప్యాన్లో కొద్దిగా నూనెను వేసుకొని నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఈ గుంతల్లో 1/2 వంతు వరకు వేసుకోండి. మరీ ఫుల్గా వేసుకుంటే ఇవి పొంగుతాయండి. అందుకని 1/2 వంతు వరకు మాత్రమే పిండిని వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకున్నారంటే మనకి పొంగనాలు రెడీ అయిపోయినట్లేనండి. ఇలా రెడీ అయిన పొంగనాలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ పొంగనాల పిండితోనే చిట్టి చిట్టి దోశలను కూడా వేసుకోవచ్చండి. దోశ వేసుకున్న తర్వాత
దోశ పైన కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోండి. ఈ దోశలు భలే ఉంటాయండి. ఇలా దోశని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఈ పొంగనాలు దోశలు చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇదే దోశల పిండితో ఊతప్పాన్ని కూడా వేసుకుందామండి. అది ఎలానో చూద్దాము. పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఊతప్పం పైన వేసుకోవడానికి కట్ చేసిన ఒక ఉల్లిపాయ, తురుముకున్న ఒక క్యారెట్, కొద్దిగా అల్లం, కొన్ని టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఊతప్పాన్ని ఎలా వేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటెడు పిండిని వేసుకొని స్ప్రెడ్ చేయకూడదండి, అలా వదిలేసేసేయాలి. ఇలా దోశను వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా మిక్స్ చేసి పెట్టిన ఉల్లిపాయ, క్యారెట్, అల్లం ఉన్నాయి కదండి, వీటిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి దోశలో స్టిక్ అవ్వడానికి చేత్తో ఇలా నొక్కుకోవాలండి. ఆ తర్వాత ఊతప్పం పైన కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఊతప్పం ఒకవైపు కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పుకోండి. ఊతప్పం రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఈ ఊతప్పం కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదే పిండితో ఇంకొక దోశ వెరైటీని చూపిస్తానండి. ఒక గిన్నెలోకి కొంచెం పిండిని తీసుకొని రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని టిష్యూతో కానీ క్లాత్తో కానీ వాటర్ని తుడిచేసేయాలి. తర్వాత ప్యాన్ పైన పిండిని వేసుకొని పిండిని ఇలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత దోశ పైన కొద్దిగా తడి ఆరిన తర్వాత కొద్దిగా నూనెని వేసుకోవాలి. తర్వాత ఈ దోశ పైన నేను పిజ్జా సాస్ని వేసుకుంటున్నానండి. ఈ పిజ్జా సాస్లు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. ఇలా కొంచెం పిజ్జా సాస్ని వేసుకొని సాస్ని దోశ మొత్తానికి అప్లై చేసేయాలి. తర్వాత దోశ పైన చీజ్ పీసెస్ని వేసుకుంటున్నానండి. ఈ చీజ్ కూడా మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి. చీజు కొంచెం కరిగిన తర్వాత చీజ్ని కూడా దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక నిమిషము దోశని లో ఫ్లేమ్లో కాల్చుకొని దానిపైన మిక్స్డ్ హెర్బ్స్ని వేసుకుంటున్నానండి. ఇవి కూడా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. తర్వాత దోశని ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ దోశ ఇలా తినేసినా బాగుంటుందండి, కొబ్బరి చట్నీతో తినేసినా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే పిండితో పునుగుల్ని ఎలా వేసుకోవచ్చో చూద్దాము. కొద్దిగా పిండిని తీసుకొని దానిలోకి కావాల్సినంత మైదా పిండిని కలుపుకొని తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకొని పావు స్పూన్ పసుపు, చిటికెడు వంట సోడాని వేసుకొని పునుగులు వేసుకోవడానికి పిండిని వీలుగా కలుపుకొని పిండిని పక్కన పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని ఇలా పునుగులు వేసుకోవడమేనండి. చూసారు కదా, ఇదే పిండితో పునుగులను కూడా వేసేసుకున్నాము. చూసారు కదండి, ఈ ఒక్క పిండితో రకరకాలుగా టిఫిన్లని ఎలా రెడీ చేసుకున్నాము. ఈ ఒక్క పిండి ఉంటే చాలండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి రకరకాలుగా టిఫిన్లని వండి పెట్టచ్చు. ఓకే అండి, ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.